జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. పిప్పులాదుడు అనేటటువంటి మహానుభావుడు పురాణాల్లో మనం వినే ఉంటారు అందరూ కూడాను. అయితే పిప్పులాదుడు ఆయన తన తండ్రిని చంపించేసి ఈ దేవతలు తన అస్థికులతో రకరకాల ఆయుధాలను చేసుకున్నారన్నటువంటి కోపంతో ఉన్నటువంటి సందర్భంలో చంద్రుడు సలహా మేరకు పిప్పులాదుడు పరమశివుడిని గురించి తపస్సు చేస్తాడు. అయితే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. దేవతలందరూ మా తండ్రిని నిష్కారణంగా శరీరం విడిచిపెట్టేటట్టు చేసి తమ ఆయుధాల కోసమని నా తండ్రిని ఆ అస్థికుల కోసమని ప్రాణం పోయేటట్టు చేశారు. అందుకని నీవు ఒక కృచ్చిని అనుగ్రహించు, ఆ కృచ్చిని అభిమంత్రించి విడిచిపెట్టి దేవతలందరినీ చంపాలన్నాడు. అయితే తపస్సు చేశాడు కనుక అనుగ్రహించాలి కదా, తపస్సుకి ఫలితంగా అనుగ్రహించాడు కృచ్చిని పరమాత్మ. అయితే ఆ కృచ్చి వచ్చి నేనేం చేయాలి అని వెంటనే ఆదేశించమని చెప్పింది. దేవతలందరినీ సంహరించమన్నాడు పిప్పులాదుడు. అయితే కృచ్చి బయలుదేరింది సంహరించడానికి దేవతల్ని. వెంటనే దేవతలందరూ వచ్చి పిప్పులాదుని కాలు మీద పడ్డారు. అయ్యో, మేము చేసింది ధర్మ సంరక్షణార్థం చేశాము, లోక సంరక్షణ కోసం చేశాము. ఈ రాక్షసులు మనం పైన పడి ఈ లోకాలను సర్వనాశనం చేస్తున్నారు. వాళ్ళ కోసం అని మీ తండ్రి ఒప్పుకొని ఇచ్చారు ఆ దేహాన్ని, శరీరాన్ని. మమ్మల్ని చంపేస్తే మీ తండ్రి గారు ఇచ్చినటువంటి మాట ఏమవుతుంది, మీరు ఒకసారి ఆలోచించండి మహాత్మా అని వేడుకున్నారు వాళ్ళు. మళ్ళీ పరమశివుడిని ప్రార్థించాడు పిప్పులాదుడు. అయితే పిప్పులాదుడు అలాగే దేవతలు కూడా పరమశివుడిని ప్రార్థిస్తే దేవతల ప్రార్థన మేరకు శివుడు పరుగెత్తుకుంటూ వచ్చేస్తే మీ తండ్రి ఇష్టపడి అస్తులు ఇచ్చాడు కదా, మరి ఇప్పుడు దేవతలను చంపేస్తే నీ తండ్రి సంతోషిస్తాడా? లేదు కదా. అందుకే ఈ పని చేయకూడదు. నువ్వు తపస్సు చేశావు, కృచ్చిని ఇచ్చాను, అంతవరకే కానీ ధర్మానికి దాన్ని వినియోగించుకోవయ్యా అని పరమశివుడు పిప్పులాదుడితో చెప్తాడు. అప్పుడు పిప్పులాదుడు అంగీకరిస్తాడు. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.